హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఇవాళ ముచ్చట ఏంటిదంటే, సచ్చిన మన శరీరాన్ని మోయడానికి మనుషులు ఉన్నారు ఫ్రెండ్స్, కానీ మన బ్రతుకును మోయడానికి మనుషులు లేరు. అది కాన్సెప్ట్. మనుషులు లేరు, దగ్గరికి రారు. సచ్చిన శవాన్ని ఖచ్చితంగా మోస్తారు. సచ్చిన మనం అంటే మనం లోతున పడి బాధలలో చచ్చిపోయి వెసికి వేసారు ఉన్న మనిషిని మోయడానికి ఎవరూ రారా, ఆపద ఎవరూ తీర్చరు ఫ్రెండ్స్. కానీ మన బాధ ఎవరికన్నా చెప్పుకుందామని అంటే అమ్మున్నది, నానున్నాడు, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవరూ తీర్చలేరు. మన బాధ చెప్పినా మన స్నేహితుడు మన ఇంటికి వస్తాడు, తింటాడు, కొసిస్తారులా తింటాడు, నడిస్తారులా మలం విసర్జన చేసి పోతాడు మిత్రమా. కానీ మన ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అంటే గాలి, భూమి, నీరు, నిప్పు, అగ్ని, జంతువులు, పక్షులు, చెట్లు, పుట్టలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ జీవం ఉంది. ఇప్పుడు నువ్వు కావాలని అంటే జంతువులను పెంచుకో, ఆవును పెంచుకో. లక్ష్మి ఇంటికి ముందు లక్ష్మీదేవే సమానమైంది. ఆవుల ముక్కోటి దేవతలు చూపెడతారు ఫోటోలలో. ఆవును పెంచుకో, మంచిది. పిల్లిని పెంచుకో, మంచిది. కుక్క బహు విశ్వాసి, దాన్ని పెంచుకో, ఏమవుతుంది. ఇంకా ప్రకృతిలో ఇంకెన్నో ఉన్నాయి. పక్షులను పెంచుకో, రామచిలుకను పెంచుకో, పావురాలను పెంచుకో. ఇంకా యూట్యూబ్లో ఎన్నో బర్డ్స్, ఎన్నో పిట్టలు చూపెడతారు, అవన్నీ పెంచుకో. నీ మనసు వాటి మీద ఆహ్లాదపడుతుంది, వాటితోటి కనెక్ట్ అవుతుంది, నీ బాధ పోతుంది. సచ్చిన శవాన్ని ఎవరు మోస్తారు? జీవితాన్ని మొయ్యరు, సచ్చిన జీవితాన్ని. శవాన్ని అంటే తీసుకొని మున్సిపాలిటీడైనా పక్కకు పడేస్తాడు. కానీ చెట్లను పెంచుకో. రకరకాల చెట్లు ఉన్నాయి. మాందారు ఉన్నది, మామిడి ఉంది, పండ్లనిచ్చే చెట్లు ఉన్నాయి, పూలనిచ్చే చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడతాయి అని నిజంగా అంటారు ప్రకృతిలో. అది నిజమో కాదో తెలియదు మిత్రమా, కానీ మాట్లాడతాయి అంట, మనం వినడమే. ఇవన్నీ పెంచుకో. మనిషిని అయితే పెంచుకోకు. ప్రేమను పెంచుకుంటే అవి ఎందుకు పనికిరావు. నీ దగ్గర నీ మాట మాట్లాడతాడు, అక్కడికి పోయి ఇంకో మాట మాట్లాడతాడు. అంత మంచి మిత్రుడు ఎవరు మిత్రమా? లేరు. కాబట్టి ఇవన్నిటిని మించింది ఏది లేదు ప్రకృతిలో. ఇవన్నీ నీ బాధను వాటి మీద పొడగొట్టుకో. వీళ్ళేమో అనుకుంటారు, వీళ్ళందరూ నీకు పెట్టిరా మిత్రమా? ఉన్ననాడు నీ దగ్గరికి చీమల దండులాగత్తారు, లేని రోజు ఎవడూ రాడు. గుర్తుంచుకో, తస్మాన్ జాగ్రత్త. అయితే ఇప్పుడు ఒక చీమకు ఆహారం దొరికిందంట. దొరికితే అది ఎంతమంది ఒక 10 మంది స్నేహితులను వెంబడేసుకొస్తుంది, దండునే కదిలిస్తుంది. అట్లా మనుషులు ఎవరైనా చేస్తారా మిత్రమా? చెయ్యరు. నీకు సద్బుద్ధి ఉంటే చీమలకు రోజు ఇంత చక్కెర పోయి నీ మనసుకు ఆనందం అవుతుంది. ఇంకా పూజలు పునస్కారాలు చేసుకో. ఇవి ఆడవాళ్ళకు, మగవాళ్ళకు, ఆడపిల్లలకు, మగపిల్లలకు చెప్తాను. పూజలు పునస్కారాలు చేసుకుంటే అవి కూడా నీకు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, బాధ పోతుంది. చిన్నపిల్లలను ఎత్తుకో, అనాథాశ్రమాలకు ఆడుకో, వాళ్ళని కోసేపు ఆడుకో వాళ్ళతోటి. ఇంకెన్నో ఉన్నాయి ప్రకృతిలో. సచ్చిన మనిషిని మొయ్యలేడు అని అంటే సచ్చిన మనిషిని మోస్తారు, కానీ చచ్చి బతికే మనిషిని ఎవ్వరూ మొయ్యలేరు. అమ్మ మొయ్యది, నాన్న మొయ్యడు, తమ్ముడు మొయ్యడు, అక్క మొయ్యది, చెల్లె మొయ్యది. నీ మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్పుకుందామన్నా నువ్వు చెప్పుకోవు కదా. ఇప్పుడు ఈ సమాజం చెప్పుకుంటే వెలివేసే సమాజమే తప్ప, కానీ డప్పు పెట్టి BBC ఛానల్ లాగా ఊరంతా చెప్పే సమాజమే. కానీ ఎవ్వరు, మన సొంత తమ్ముడైనా మంది చెప్తారు, తన భార్య చెప్తాడా మంది చెప్పకుండా? తన చెల్లైన భర్తకు చెప్తే ఆయన ద్వారా నలుగురికి తెలుస్తుంది. అట్లా నీ బాధను వీటి మీద పంచుకో. ఏమవుతుంది? ఆ బాధలు ఎందుకు వస్తాయి? లిమిట్లుండు, నీ చుట్టూ గిరిగీచుకో. లేని పోకడలకు పోయి ఎందుకు మిత్రమా? తల మీదికి బండరాయి గుట్టంతా గోవర్ధనగిరి సిటికనేలతో ఎత్తిండట కృష్ణుడు. అంత తల భారాన్ని ఎందుకు మోస్తారు? ఎందుకు చచ్చిపోవుడు? ఒక కామెంట్ చూసిన మిత్రమా, కామెంట్ మీద వీడియో చేస్తానా. సచ్చిన శవన్నైనా మోస్తారు, కానీ సచ్చిన మనిషిని మోయలేరు అని అంటే ఏమన్నట్టు? ఎన్నో ఉన్నాయి ప్రకృతిలో మంచి చేయడానికి. అవన్నిటితోటి స్నేహం చేయి. గుళ్ళకెళ్ళు, గోపురాలకెళ్ళు, ఇంకెన్నో మసీదులకెళ్ళు. వెళ్తే ఏమవుతుంది? మగపిల్లలు, ఆడపిల్లలను వెళ్ళం, కానీ మీ బాధలన్నీ పోతాయి కదా. మంచి భార్య ఉంటే పంచుకో, మంచి పిల్లలు ఉంటే పంచుకో. మన ఇంట్లో మన చుట్టూ ఉంటారు. ప్రతి జంతువు ఒకరి బాధ ఒకరి వాటి భాష అవి మాట్లాడుకుంటాయి, మూతులు పెట్టి నాక్కుంటాయి ఇట్లా నాలుకతోటి. తల్లి బిడ్డని నాకుతుంది, అట్లా ఉంటుంది మిత్రమా. కానీ మనిషి మాత్రం ఎవరిని నమ్మకు.
నమ్మితే నువ్వు మోసపోకు. నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ వస్తారు, నీ దగ్గర ఏమీ లేని రోజు ఎవరూ రారు. ఇది గుర్తుంచుకో. అన్నీ అంటే డబ్బు, డబ్బే, డబ్బే, పైసా, చిల్లర ఉంటే చిల్లర గలగలంటే గాజులు గలగల అంటాయి. అట్లా మనిషి నైజం అది. ఇప్పుడు ఏమీ లేని రోజు నువ్వు అన్నీ ఉండి చెర్ల కప్పలుగా నీ ఎంబడి పడతారు. ఏమీ లేని రోజు ఎవరు వస్తారు? ఆ కప్పలు వచ్చినాయి, నీ మనసుకు తెలుసు. ఈ కప్ప ఏమీ లేని రోజు నన్ను ఎట్లా చూసింది, ఏమీ ఉన్న రోజు ఎట్లా చూసిందని వాళ్ళకు తెలుసు. అది మిత్రమా. నీ బాధ, నీ భయం అస్సలు భయపడకండి. తస్మన్ ప్రపంచంలో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. ధైర్యం లక్ష్మ, ధాన్యం లక్ష్మ అంటే ధైర్యమే లక్ష్మి మిత్రమా. ధైర్యాన్ని మించింది లేదు. అందరికీ నమస్కారం. వీడియో చెడుగా అనుకోకండి. ఎందుకనంటే పడ్డోనికే తెలుస్తుంది బాధ విలువ. పడి లేస్తేనే మనం శిఖరాన్ని ఎక్కుతాం తెలుసా. అబ్దుల్ కలాం కొటేషన్స్ ఎట్లుంటాయి? ఆయన ఎవ్వరు గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవద్దు. తస్మాన్ జాగ్రత్త. ఇప్పుడు పెడతారు, వెనకకి ఎక్కిరిస్తారు, నేను పెట్టినా అంటారు. ఖచ్చితంగా చినిగిపోయిన బట్ట అయినా కట్టుకోండి, ఒక పూట నీళ్ళైనా తాగి పండుకోండి, కానీ ఎవరేమిచ్చినా తీసుకోవద్దు. అది మిత్రమా. మన సమాజం, మానవుల తీరు అన్నీ ఉన్న రోజు అందరు వస్తారు, ఏమి లేని రోజు ఎవరే రాదు. నువ్వు జీవశివంగా, నిజంగా శివంగా, నీ దగ్గర డబ్బులు ఉంటే శివం దగ్గరికి కార్లు, బట్టలు, సత్తరు పన్నీరు కొట్టుకొని వచ్చి తిని భోజనాలు చేసిపోతారు. అదే నువ్వు నిరుపేద శవాన్ని అయితే ఎవరూ రారు. నీ శవం కింద గడ్డి వరవడానికి కూడా రారు, నీ పాడెత్తడానికి కూడా రారు. అదే నీ ఇంట్లో నీ రక్త సంబంధికులు, మన రక్త బ్లడ్ రిలేషనే వస్తుంది తెలుసా. నీ పురుగులు పడ్డా, మల్లెలు పడ్డా నిన్ను ఎత్తుకొని పోయి దాన సంస్కారాలు చేస్తుంది. ఆ నలుగురిని సంపాదించుకొని ఫస్ట్, ఆ తర్వాత ఇదంతా. ఎంత కష్టపడితే, ఎంత సాధన చేస్తే ఆ నలుగురు దొరకాలి జీవితంలో. ఆ నలుగురిని సంపాదించుకో ఖచ్చితంగా. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మిత్రమా? సచ్చుతూ బతుకుడు, బతికి బతుకు, సచ్చి బతుకకు. సంతోషంగా ఉన్నదానిలో తృప్తి పడండి. లేనిపోని పోకడలకు పోకండి. ఒక పూటనే తినండి మన జీవితం సెట్ అయ్యేదాకా. డికాషన్ తాగండి, గంజినీళ్ళు తాగండి, మనం బతుకుతాం. ఇన్ని యూట్యూబ్లో ఎందుకోసం పెట్టుకుంటాను మిత్రమా? కడుపు కోసం. గారెడోడు కోసుకుంటాడు చూడు, గారెడిద్దా, అట్లా ఇదంతా గారెడి కడుపు కోసమే, పిల్లల కోసం, మనం బతకడానికి కోసం మిత్రమా. ఆ కడుపు నిండకుండా పనిచేసి తలంతా భారం పెట్టుకొని బాధపడితే ఏమవుతుంది మిత్రమా? ఎవడొస్తాడు? ఎవడు సహాయం చేస్తాడు? ఎవడున్నాడు నీ ఎదురు? వెనకాల ఎవరున్నారు? నీ నీడ కూడా నీకు సహాయం చేయదు, గుర్తుంచుకో. నీడనే నిన్ను భయపడిపోతుంది. నువ్వు లేనప్పుడు నీడేడుంటుంది మిత్రమా? నువ్వు ఉన్నా లేనట్టేనా బాధలల్లుండి? నువ్వు చచ్చిపోతాన్నా అంటే, బతికుండి చచ్చిపోతాన్నా అంటే ఏమన్నట్టు? నీ నీడని ఎంబడి ఉన్నట్టేనా? ఉంది కానీ నీకు కనబడతలేదు. గుడ్డి, నువ్వు అంతా బ్లైండ్లు ఉన్నావు, చీకట్లు ఉన్నావు. నువ్వేం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడే సీరియస్ నిర్ణయాలు తీసుకుంటాడు, ఆత్మహత్యలు అవి ఇవి. అట్లా అస్సలు చేసుకోకండి. మనిషి తలుసుకుంటే దయచేసి ఏదైనా సాధించవచ్చు. కొండ మీద కోతిని తీసుకురావచ్చు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కచ్చు తెలుసా. మనిషికి కష్టం ఎక్కువ, కష్టాన్నే సుఖంగా ఆస్వాదించు. ఖచ్చితంగా నువ్వు పైకత్తావు. తొందరపడకు, నిదానమే ప్రధానం. ఆలస్యం అమృతం అన్నారు, విషం కూడా అవుతుంది కరెక్టే, కానీ ఆలస్యమే అమృతం. ఎవడన్నా తిట్టని నువ్వు కొంచెం ఎదిగేదాకా ఇవన్నీ మనకు, నిన్నెన్ని నీ మీద కామెంట్లు రాని ఏమనకు. నన్ను అంటలేడు దేవుడా, నిన్నే అంటాను. నువ్వు ఖచ్చితంగా పైకత్తావు. నీ భార్య, నీ పిల్లలకి సర్ది చెప్పు. ఆడపిల్ల అయితే భర్త అట్లా చెప్తే భార్య సర్ది చెప్పాలి, కాళ్ళు మొక్కాలి, గద్దో పట్టుకోవాలి, ఎన్నో చేయాలి. నయాన్నో భయాన్నో సర్ది చెప్పుకొని జీవితాన్ని కొనసాగించండి. మానవ జన్మ తస్మాన్ జాగ్రత్త, మళ్ళీ రాదు తెలుసా. అన్ని జన్మల కన్నా మానవ జన్మే గొప్పది. ఇందులో అన్నీ ఉంటాయి ఈ జీవితంలో తెలుసా. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మంచి చెడు ఎన్ని ఉంటాయి మిత్రమా. కష్టం ఎప్పుడూ కష్టం అనుకోకండి. ఖచ్చితంగా మీకు ఏదైనా బాధ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నేను ప్రతి సమస్యకు పరిష్కారం నేను చెప్తా. మీకు నచ్చకుంటే అప్పుడు ఆలోచించండి, అది కూడా చెప్తాను. నేను
ఎలలేని కష్టంలోకి వెళ్ళి బయటకు వచ్చిన. ఎలలేని ఏ ఆడపిల్లకు రావద్దు మిత్రమా. చచ్చిపోయిన శవాన్ని మోస్తారు, బతికున్న చచ్చిపోయిన నన్ను మోయట్లేదని అస్సలు అనుకోకు. అన్నీ జరుగుతాయి. అట్లా అసలు ఎప్పుడు అనుకోకండి. అవునా కాదా మిత్రమా? బాయ్.